కాబట్టి ఎటువంటి ఆపదలైనా కూడా ముందరే గుర్తించి దాన్ని నివారించుకునేటటువంటి వాడు, దాన్ని నివారించేటటువంటి వాడు. అందుకనే అవతారాలు వచ్చే ముందర ఎప్పుడో వాటికి సంబంధించినవన్నీ జరిగిపోతాయి. వామనుడిగా ఆయన వామన అవతారంలో రావాలంటే ఎప్పుడో ఆవిడ కోరుకోవడం, ఆదితి మా కుమారుడిగా జన్మించాలని, సరే నేను అవసరం వచ్చినప్పుడు జన్మిస్తానని ఆయన చెప్పటం, అలాగే ఎప్పుడో మళ్ళీ ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ గర్భంలో మళ్ళీ వామనుడిగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు బలిచక్రవర్తిని నిగ్రహించాడు. ఇలా ఒకదానికి ప్లానింగ్ అంటే ఆయనది 1,00,000 కోట్ల సంవత్సరాల ముందరే ఉంటుందన్నమాట. అంత ముందర ప్లానింగ్ ఉండి అప్పుడు అది జరుగుతూ ఉంటుంది. కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా అంతే. 16,000 మందిని ఆయన ఆ కృష్ణుడిగా వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలి. దానికి రాముడి దగ్గర పునాది. అక్కడ ఉన్నటువంటి ఆ మునులందరూ కూడా, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీ సౌందర్యాన్ని చూసి సమ్మోహించాం, నీలాంటి వాటితో గడపాలని చెప్పి మాకు కోరికగా ఉందంటే, ఇప్పుడు మునులు ఋషులుగా ఉన్నటువంటి మీరు, ఏకపత్ని వ్రతుడు అయినటువంటి నేను, ఇది ఈ జన్మలో సాధ్యం కాదు, వచ్చే జన్మలో సాధ్యం. జాంబవంతుడు ఆయనతో అంతే యుద్ధం కోరుకున్నాడు, కృష్ణుడిగా ఇచ్చాడు, రాముడిగా ఉన్నప్పుడు ఆయన అడిగాడు. కాబట్టి అంత ముందుగా ఆలోచించి ఏదైనా కూడా నిర్ణయించేటటువంటి వాడు. రాబోయేటటువంటి ఇవన్నీ కూడా ముందరే ఆలోచించి ముందరే వాటి గురించి నిర్ణయించి దాన్ని ఎదుర్కొనేటటువంటి వాడు. రుచిరాంగదాయ నమః. అలాగే అందమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అంటే తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి జనాలు ఎలా అయితే ఆనందిస్తారో అటువంటి సమ్మోహనమైనటువంటి రూపాన్ని కూడా ధరిస్తాడు. అసలు ఏ రూపం లేనటువంటి వాడు అయినా కూడా భక్తుల్ని అందరినీ సంతోషపరచడానికి వాళ్ళ కోసం ఎటువంటి రూపాన్నైనా ధరిస్తాడు. జననాయ నమః. అందుకే అప్పుడు రాముడిగా వచ్చాడు, ఇంకోసారి కృష్ణుడిగా వచ్చాడు, రాక్షసులందరినీ మాయ చేయడానికి ఒక స్త్రీగా వచ్చాడు. కాబట్టి రకరకాల రూపాల్లో వస్తాడు, రకరకాల వాటిని ధరించగలడు. ఏది ఆశ్రయమో, ఏది దేనివల్ల మనం తృప్తి చెందుతామో అటువంటి రూపాన్ని ధరిస్తాడు. జననాయ నమః అంటే సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా ఆయనే కారకుడు. అంటే ఆయన వల్లనే సమస్తమైనటువంటి సృష్టి జరుగుతుంది. కాబట్టి మన జన్మకి కారకుడు ఆయనే. అలాగే జన్మాదయే నమః. జననో జన్మాది భీమో భీమ పరాక్రమ మనం చదువుకునేది. జన్మదాయ నమః. జన్మదాయ నమః అంటే మన యొక్క జన్మలన్నిటికీ కూడా ప్రయోగమైనటువంటి వాడు ఆయనే. అంటే ప్రయోజనము అంటే మనం జన్మించడానికి ఒక ప్రయోజనం అనేటటువంటిది ఏదైనా ఉంటే కనుక అదంతా కూడా ఆయనే. అంటే మనం ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క దీన్ని ఆయన ప్రసాదిస్తాడు. అయితే ఈ జన్మ ఎత్తినందుకు కొంతమంది ఏమో కేవలం మనం ఏదో కోరికలు తీర్చుకోవటానికి కోసం ఈ జన్మ కాదురా, ఇది కాదు మనం చేయాల్సింది, కాసేపు భగవంతుడు ధ్యానం చేయాలి, లేదంటే కనుక ఆయన యొక్క శ్లోకాలు చదువుకోవాలి, ఆయన యొక్క ఇది చేయాలి అని చెప్పి వెళ్ళేవాడు ఒకడు. లేదు ఒకడు ఇచ్చిన జీవితం ఏదో ఇచ్చాడు, ఏదో డబ్బు ఉంది, ఇది ఉంది, దీంతో అనుభవిద్దాం, వచ్చిందో పోయిందో తర్వాత ఏముందో నరకం ఉందో ఏముందో ఎవడు చూడొచ్చాడు, ఎవడికి కావాలి, ఉన్నదాన్ని అనుభవించడం అనేటువంటి వాడు. కాబట్టి ఇంకా దాని గురించి మనం ఆలోచించాం. అలా రకరకాలుగా ఈ భోగాల్ని అనుభవించడమే చేయదగినటువంటి పని అనుకునేటటువంటి వాడు ఒకడైతే ఈ భోగముల కోసం కాదు ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం వచ్చేటటువంటిది వివేకంతో ఆయన్ని చేరటానికి అనుకునేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆ జన్మకి ప్రయోజనం ఏదైతే ఉంటుందో అది తెలుసుకోగలిగినటువంటి వాడు అటువైపు వెళ్తాడు, తెలుసుకోలేనటువంటి వాడు ఇటుకు వెళ్తాడు. కాబట్టి ఆ ప్రయోజనాన్ని కలగజేసేటటువంటి వాడు ఆయన్ని తెలుసుకుంటాడా తెలుసుకోవడం అనేటటువంటిది మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంది, మన యొక్క వివేకం మీద ఆధారపడి ఉంది. భీమాయ నమః. భీమాయ నమః అంటే భయంకరాకారము కలిగినటువంటి వాడు. అంటే ఎవరికి భయంకరాకారుడు? దుర్మార్గులకు దుష్టులకి భయంకరమైనటువంటి ఆకారంతో దర్శనమిచ్చేటువంటి వాడు. అలా భయంకరమైనటువంటి రూపంతో జగత్తులంతటినీ కూడా శాసించేటటువంటి వాడు. భీమపరాక్రమాయ నమః. ఆ భీముడిగా భయంకరమైనటువంటి రూపంలోనే ఉండటమే కాకుండా, ఉట్టి రూపమే కాకుండా ఆ రూపంతో పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకే ఆ పరాక్రమంతో హిరణ్యకశిపుడు కానీ ఎవరినైనా సరే తన యొక్క వికృతమైనటువంటి భయంకరమైనటువంటి రూపంతో వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణ. ఆధార నిలయాయ నమః. ఈ అందరికీ అంటే పంచభూతాలకి ఆధారమైనటువంటి వాడు ఆయనే.
అలాగే సమస్తమైనటువంటి భక్త శిఖామణులకు ఆధారమైనటువంటి వాడు ఆయనే. ప్రహ్లాదుడికి ఆరాధ్యుడు ఆయనే, లేదంటే విభీషణుడికి ఆయనే ఆరాధ్యుడు, అలాగే పాండవులకి ఆయనే ఆరాధ్యుడు. ఎవరికైనా ఆయనే ఆధారం, ఇంకా ఆయన తప్పితే వేరే ఆధారం ఏమంటూ ఏమీ లేదు. కాబట్టి సమస్తమైనటువంటి భూతములకి, అంటే ఈ పంచభూతాలకి ఆయనే ఆధారం, మనకి ఆయనే ఆధారం, అలాగే గొప్ప గొప్ప భక్తులందరికీ కూడా ఆయన ఆధారం. అలా అందరికీ కూడా ఆధారమైనటువంటి వాడు. మనం ఆధారపడి ఆయన్నే మన యొక్క నిలయంగా, అంటే మన యొక్క వాసంగా చేసుకునేటటువంటి వాడు, ఆయన్ని మన నివాసంగా చేసుకునేటటువంటి భగవంతుడు. ధాత్రే నమః. ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అలాగే ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల తన యొక్క ప్రీతిని కలిగి ఉంటాడు. వారందరినీ కూడా తన హక్కుని చేర్చుకుంటాడు, వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుంటాడు. పుష్పహాసాయ నమః. పువ్వు కనుక వికసిస్తే దాని యొక్క సౌందర్యం ఎంతగా, ఆ పువ్వు యొక్క సౌందర్యం ఎంతగా మనం ఆనందింపజేస్తుందో, అలాగే తన యొక్క ఆ భగవంతుని యొక్క ఉనికి అనేటటువంటిది మనకు అంత ఆనందాన్ని కలుగజేస్తుంది. అంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక స్థైర్యం కానీ, ఆయన ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకం కానీ మనలో అంత గొప్ప నమ్మకాన్ని కలుగజేస్తుంది, మనకు అంత ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆ పువ్వు వికసిస్తే ఎంత ఆహ్లాదాన్ని మనం పొందుతామో, అలాగే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఉనికిని మనం తెలుసుకున్నా, ఆయన యొక్క విభూతిని మనం అనుభవించిన అటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి పుష్పహాసాయ నమః. ప్రజాగరాయ నమః. ఎప్పుడు కూడా యామరి పాటతనం అనేటటువంటిది ఉండదు. అంటే ఏదైనా కావాలంటే కనుక తత్క్షణం, ఇంక మళ్ళీ తర్వాత దాన్ని ఇంకాసేపో, ఇంకో నిమిషమో, మరో నిమిషమో, రేపో, ఎల్లుండో అనేది లేదు. అలా ఎటువంటి యామరిపాటు లేకుండా కూడా భక్తుల్ని రక్షించేటటువంటి వాడు. గజేంద్రుని కానీ ఎవరినైనా కూడా ఇక ఆ క్షణం, ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలు లేదు అన్నప్పుడు కూడా వచ్చేటటువంటి వాడు. ఊర్ధ్వగాయ నమః. ఊర్ధ్వగాయ నమః. మనందరికీ కూడా పైన ఉండి ఆ వైకుంఠం అనేటటువంటి దాన్ని ఆయన యొక్క నివాసంగా చేసుకుని అక్కడ ఉండి మనందరినీ కూడా అన్ని రకాలుగా ఉద్ధరించేటటువంటి మహానుభావుడు. సత్పథాచారాయ నమః. సన్మార్గమునందు ప్రవర్తించేటటువంటి వారి పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు. ఆయన ఎప్పుడు అదే మార్గంలో నడుస్తాడు. ఆయన ఎప్పుడు సన్మార్గంలోనే నడుస్తాడు. అలాగే మనందరం కూడా అలా సన్మార్గంలో నడిచేలాగా మనకి బుద్ధినిచ్చాడు. కానీ ఎవరైతే సన్మార్గంలో నడుస్తారో వారందరికీ కూడా తన యొక్క చేయినిచ్చే వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు సత్యహరిశ్చంద్రుడు. అది ఎందుకంటే సత్యమేవ జయతే. సత్యానికే చిట్ట చివరికి విజయం. ముందరలో కష్టాలు ఉండొచ్చు, కానీ చిట్ట చివరికి విజయం పొందేది సత్యమే. కాబట్టి ఆయన అటువంటి సత్పురుషుల్ని, వీరందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగజేసేటటువంటి, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేటటువంటి వాడు. ప్రాణదాయ నమః. అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆయనే. ఆయన ఇచ్చేటటువంటిదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అనేటువంటిది ఆయన ఇవ్వకపోతే కనుక మనలో ప్రాణం అనేటటువంటిది లేదు. కాబట్టి అటువంటి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. ప్రణవాయ నమః. సాక్షాత్తు ఓంకార స్వరూపం ఆయనే. ప్రణవ స్వరూపం అయినటువంటి ఓంకారము ఆయనే. పణాయ నమః. పణాయ నమః అంటే మనం చేసేటటువంటి సత్కృత్యముల వలన మనం ఏదైనా కనుక పుణ్యం చేస్తే కనుక ఆ పుణ్యాన్ని తాను తీసుకుని మనకి తగినటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే ఆ పుణ్య ఫలం అనేటటువంటిదే మన యొక్క ఉన్నతికి కానీ ఉద్గతికి కానీ కారణమవుతుంది. అది కనుక లేకపోతే కనుక, ఆ ఫలం అనేటటువంటిది లేకపోతే కనుక మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి అటువంటి పుణ్యాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి మనకి రిటర్న్గా ఆ పుణ్యం యొక్క ఫలాలన్నింటినీ కూడా మనకి ప్రసాదిస్తాడు. ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభుత్ ప్రాణజీవన తత్వం తత్వవిదేకాత్మ జన్మ మృత్యు జరాతిగః. ప్రమాణాయ నమః. ఎటువంటి సంశయము లేకుండా వేదశాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యములన్నింటినీ కూడా తెలియజేసినటువంటి వాడు, లోకానికి అందించినటువంటి వాడు. ప్రాణనిలయాయ నమః. మన దేహం ఏదైతే ఉందో ఇది నిలబెట్టడానికి అవసరమైనటువంటి ప్రాణాన్ని ఇచ్చేటటువంటి వాడు. ప్రాణధృతే నమః. ప్రాణం ఉన్నంత మాత్రాన మనం జీవించగలమా? లేము. మళ్ళీ దానికి పోషించేటటువంటివి ఏదైనా కావాలి అంటే మనకు కావాల్సినటువంటి అన్నపానీయాలన్నీ కూడా సమకూర్చాలి.
ఆ అన్నపానీయాలన్నింటినీ కూడా సమకూర్చేటటువంటి వాడు. అలాగే మన ఈ ప్రళయ సమయంలో మన యొక్క ఆత్మలన్నింటినీ కూడా మళ్ళీ తాను ధరించేటటువంటి వాడు. ప్రాణధృతే నమః. ఇవన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోయేటటువంటివే. ఇవన్నీ కూడా తనలోకి తీసుకునేటటువంటి వాడు. మళ్ళీ సృష్టి ప్రారంభంగానే ఇవన్నీ మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ మనందరం కూడా మళ్ళీ బయటకు వస్తాం. ఈ ఆత్మలన్నింటినీ కూడా తీసేసుకునేవాడు. మళ్ళీ వాటన్నిటిని కూడా మళ్ళీ సృజించి దేహాన్ని ఇచ్చి మళ్ళీ వాటన్నిటిని కూడా సృష్టించి మళ్ళీ జీవులుగా భూమి మీదకి పంపించేటటువంటి వాడు. ప్రాణజీవనాయ నమః. అలాగే అన్నము మనకు కావాలి. ఎందుకంటే మనకి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, మన ప్రాణం నిలబడాలంటే, దేహం కనుక ఇలా ఉండాలంటే కనుక దీనికి ప్రాణం కావాలి. ప్రాణంతో పాటు అన్నంతో పాటు కావాల్సినటువంటిది నీరు. ఈ అన్నము నీరు రెండు కూడా ఎప్పుడు కూడా జీవాధారములు. అంటే జీవికి ఆధారమైనటువంటి ఈ రెండు మీద ఆధారపడి ఉంటాడు. ఈ రెండు లేకపోతే కనుక జీవికి మనుగడ అనేటటువంటిది ఉండదు. నీరు లేపైనా లేదు, ఈ అన్నం లేపైనా లేదు. ఈ రెండే కాకుండా సమస్త జీవులకు కూడా ఏవేది కావాలో వాటన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే జీవకోటి అంతరికి మళ్ళీ ఈ నీళ్లతోనూ అన్నంతోనే పని అవ్వట్లేదు. వాటికి కావాల్సినవి వాటికి కావాలి. కాబట్టి వాటికి కావాల్సినటువంటివన్నిటిని కూడా ఇచ్చేటటువంటి వాడు. ఓ మొక్కకు కావాలంటే నీరు కావాలి, ఓ దోమకు కావాలంటే రక్తం కావాలి. సో ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి కావాలి. ఇలా దేనికి కావాల్సిన దానికి ఇచ్చేటటువంటి వాడు. ప్రాణజీవనాయ నమః. అలా ప్రాణాన్ని ఇచ్చి అది జీవించేట్లుగా చేసేటటువంటి వాడు. తత్వాయ నమః. తత్వస్వరూపుడు. అంటే తత్వము అంటే సారం అండి. సారం ఆయనే. అంటే ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలల్లో ఎంత క్రీమ్ ఉంటే అంత సారం ఉన్నట్టు, అంతే కదా. సారం లేని పాలు ఏం బాగుంటాయి? ఆ క్రీమ్ లేని పాలు బాగుండవు. గోల్డ్ పాలు అయితే బాగుంటాయి, ఎందుకంటే దానిలో ఎక్కువ క్రీమ్ ఉంటుంది. అది కాఫీ చేసుకున్నా బాగుంటాయి, పాలు తోడేసుకుని పెరుగు తిన్నా బాగుంటాయి, ఏది తిన్నా బాగుంటాయి. అంటే ఆ సారము లేనటువంటిది ఏది బాగుండదు. అలాగే మనిషి కూడా సారము లేనటువంటి మనిషి అంటే ఏ జ్ఞానము లేనటువంటి వాడు ఎందుకు పనికిరాడి కింద, వాడు మూడుడి కింద ఎవడు కూడా వాడిని లెక్క చేయరు. వాడిలో ఎంత సారం ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే అంత గొప్పగా వాడు కీర్తింపబడతాడు. నలుగురి చేత నమస్కారాలు పెట్టించుకోగలుగుతాడు. కాబట్టి ఆ సారము అనేటటువంటిది దేనికైనా చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఫలసారము అంటే ఒక ఫలం ఉందనుకోండి, చెట్టు ఉంది, చెట్టుకు ఫలాలు వస్తున్నాయి. ఫలాలు వచ్చినంత మాత్రాలు కాదు కదా, ఆ ఫలాలు చక్కగా మంచి రుచికరంగా ఉండేటటువంటి చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత. కాబట్టి ఆ సారము అనేటటువంటిది ఉంటే అప్పుడు అవన్నీ కూడా ఏదైనా దానికి సంపూర్ణత అనేటటువంటి ఉంటుంది. కాబట్టి ఆయన ఏంటంటే అటువంటి సారవంతమైనటువంటి వాడు, అంతటా వ్యాపించినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, మళ్ళీ సారవంతమైనటువంటి వాడు. అంత సారవంతమైనటువంటి వాడు కాబట్టే దేన్నైనా అనుగ్రహించగలిగినటువంటి వాడు. తత్వవిదే నమః. ఆయనకి యథార్థ స్థితి ఏమిటి అనేది తనకి తెలుసు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన యథార్థ స్థితి మనకి తెలియదు. అంటే మనలోనే జీవుడిలో మన దేహంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని మనకి పుస్తకాల్లో చెప్పారు కాబట్టి మనకి తెలుసు. నిజంగా ఉన్నాడా మనకి తెలియదు. ఎందుకంటే దాని గురించినటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు చెయ్యం కాబట్టి మనకి తెలియదు. ఉన్నాడా అంటే ఉన్నాడు, కానీ దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చెయ్యం. ఎందుకంటే అది కొంచెం నిగూఢమైనటువంటిది, దానికి కొంచెం సాధన అవసరం. అంత సాధన చేసేటటువంటి ఓపిక తీరిక మనకి లేవు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోం. కాకపోతే పుస్తకాలే చెప్పారు కాబట్టి ఉన్నారంటే ఉన్నారని నమ్ముతారు. లేనటువంటి వాడు అనుకోండి, ఒక సైన్స్నే నమ్మేవాడు అనుకోండి, వాడు లేడు అంటే లేడు అని చెప్తాడు వాడు. కాబట్టి ఆయన మాత్రం అలా కాదు. ఆయన స్వరూపం ఏదైతే ఉందో అది పూర్తిగా తెలిసినటువంటి వాడు, తత్వాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఏక ఆత్మనే నమః. సమస్తాన్ని అనుభవించేటటువంటి ఏకైక పురుషుడు. అంటే ఈ సమస్త సృష్టి ఏదైతే ఉందో చివరికి లయమైనప్పుడు అంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఏక ఆత్మనే నమః. ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆత్మ, అదే పరమాత్మ. అంతే. ఇన్ని ఆత్మలు లేవు. మందైనా అక్కడికి వెళ్ళాల్సిందే, ఒక్కొక్కలోదైనా అక్కడికి వెళ్ళాల్సిందే, ఒక పిల్లిలోదైనా అక్కడికి వెళ్ళాల్సిందే, అన్నీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఒకటి ఉన్నదే ఒకటే ఆత్మ, అదే ఆయన. అది జన్మ మృత్యు జరాతిగాయ నమః. మనందరికీ కనుక మన మామూలుగా మానవ మాతృలకు కానీ జీవులకు కానీ జననము మరణము లేదంటే కనుక బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఇవన్నీ ఈ దశలన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి మాత్రం ఏమీ లేనటువంటి వాడు, చేతనాచేతనములకు భిన్నమునైనటువంటి వాడు.
అంటే కదిలేదానికి కదలదానికి దేనికి ఆయనకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన. అంతేగాని ఆయనలో మార్పు ఉండదు, మార్పు చెందడు. మనం ఏంటంటే మార్పు చెందుతూ ఉంటాం, ఏజ్ పెరిగే కొద్దీ మార్పు చెందుతూ ఉంటాం. అలాగే జీవులన్నీ కూడా మార్పు చెందుతాయి. ఆయనకి ఎటువంటి మార్పు లేదు, వీటన్నిటికీ అతీతుడు. భూర్భవ స్వస్థరుస్తార సవిత ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన. భూర్భవ స్థరవే నమ. మనం భగవద్గీతలో చెప్పుకున్నాం, అలాగే మనం ఈ విష్ణు సహస్రంలో కూడా ముందు చెప్పుకున్నాం. మనకి అంటే స్థూలంగా 14 చతుర్దశ భువనాలు అంటారు, 14 లోకాలు. అలాగే మామూలుగా స్థూలంగా మామూలు సూక్ష్మంగా చెప్పాలంటే 3 లోకాలు అంటారు. అంటే అధోలోకం అంటే అంటే అక్కడ ఉన్నటువంటి పేర్లని మళ్ళీ చెప్పాం. ఇప్పుడు మనం ఎంతసేపు కోనర రావణంగా రెసిడెన్సీ అని చెప్పుకుంటాం, కానీ మాటికి 5 ఫ్లోర్లు అని చెప్పుకోం కదా. రెసిడెన్సీలో 5 ఫ్లోర్లు ఉన్నాయి కాబట్టి కింద ఒకటి, పై ఒకటి, కింద ఒకటి, మనం ఉన్నది ఒకటి, పైన ఒకటి, ఇంత 3 చెప్పుకుంటాం. ఈ 3 లోకాలు కూడా ఒక వృక్షంలాగా ఆశ్రయించి ఉన్నటువంటి వాడు, వ్యాపించి ఉన్నటువంటి వాడు. 3 లోకాల్లో వ్యాపించి ఉన్నది ఆయనే కదా. కాబట్టి ఈ 3 లోకాలని కూడా ఒక మహావృక్షంలాగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అటు వ్యాపించి ఉన్నటువంటి వాడికి నమస్కారము. తారాయ నమః. తార అంటే నక్షత్రము, నక్షత్రం అంటే వెలుగు. కాబట్టి తన వెలుగుతో ఈ సంసార సముద్రాన్ని దాటించేటటువంటి వాడు. మనం కూడా ఆయన్ని ఆశ్రయిస్తే కనుక, ఆయన కనుక వెలుగు అనుకుంటే, ఆయన తేజస్సు అనుకుంటే, ఆయన మన దాటించగలడు అనుకుంటే కనుక తప్పకుండా ఈ సంసార సాగరాన్ని దాటిస్తాడు. ఆయన గురించి ఎటువంటి ఇది లేకుండా ఉందనుకోండి, మనం అలాగే ఆ సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. సవిత్రే నమః. ప్రాణులకి తల్లి గర్భం నుండి ఎలా అయితే మళ్ళీ మనం ఉత్పత్తి అవుతున్నామో, అలాగే సమస్తమైనటువంటి జీవులు కూడా ఆయన నుంచి వచ్చేటటువంటివే. కాబట్టి సవిత్రే నమః. వీటన్నిటిని కూడా సృష్టించేటటువంటి వాడు, సృజించేటటువంటి వాడు. ప్రపితామహాయ నమః. ప్రపితామహాయ నమః అంటే మనకి పితామహుడు ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారిని పితామహుడు అంటారు. ఆయనకు కూడా ప్రపితామహుడు, ఆయనకు కూడా మళ్ళీ ముత్తాత అనమాట. ఆయనకు కూడా తాత, ఆ బ్రహ్మగారికి కూడా తాత. మరి ఆయన సృజించింది నేనే కదా, ఈయన దగ్గర నుంచి వచ్చాడు ఆయన. కాబట్టి పితామహుడైనటువంటి బ్రహ్మగారికి కూడా ప్రపితామహుడు, ఆయన మళ్ళీ తాత. కాబట్టి అటువంటి వాడు మనకి పితామహుడు ఎవరు? బ్రహ్మగారు. అంటే మన తండ్రి అనుకోండి, ఎందుకు మనం పుట్టాం కాబట్టి ఆయన ప్రపితామహుడు అవుతాడు, తాతగారు అవుతారు, మనందరికీ తాతగారు అనమాట. అటువంటి వాడు. యజ్ఞాయ నమః. యజ్ఞము అంటే దేవతల యొక్క ఆరాధన. కాబట్టి ఆ యజ్ఞమునకు స్వరూపం ఏంటి అంటే ఆయనే. ఆ యజ్ఞం ఆయనే. దేవతలను ఆరాధించడం అంటే ఆయన్ని ఆరాధించడమే. ఎందుకంటే సమస్త దేవతలు కూడా ఆయనకి లోబడి ఉండేటటువంటి వాళ్ళే, ఆయన క్రియేట్ చేసిన వాళ్ళు, ఆయన ఇచ్చినటువంటి పోస్టులు ఇచ్చినటువంటి వాళ్ళే ఎవరైనా కూడా. మనం ఆరాధించేటటువంటిదంతా వాళ్ళనే. కాబట్టి ఆ సాక్షాత్తు యజ్ఞ స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ భగవానుడే, పరమాత్మయే. యజ్ఞపతయే నమః. యజ్ఞానికి భర్త అంటే భరించువాడు. కాబట్టి మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని రక్షించేటటువంటి వాడు, ఆ యజ్ఞం యొక్క ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు, అదంతా కూడా పరమాత్మ. మళ్ళీ యజ్ఞము ఆయనే, యజ్ఞం యొక్క స్వరూపం ఆయనే, యజ్ఞం యొక్క ఫలాన్ని ఇచ్చేటటువంటిది ఆయనే. యజ్వినే నమః. అలా యజ్ఞము చేసేటప్పుడు ఆ ఏ భగవంతుడి గురించి అయితే మనం చేస్తున్నామో, అంటే రకరకాల హోమాలు, మృత్యుంజయ హోమం అని, రుద్ర హోమం అని చెప్పి, లేదంటే కనుక సుదర్శన హోమం అని, రకరకాలు చండీ హోమం అని చెప్పి రకరకాల హోమాలు ఉన్నాయి. ఎన్ని హోమాలు ఉన్నాయి కూడా చివరికి చేసేదంతా కూడా ఆయనకి. ఎన్ని హోమాలున్నా అన్నీ కూడా ఆయన దగ్గరికే వెళ్తాయి. యజ్వినే నమః. యజ్ఞాంగాయ నమః. ఏ యజ్ఞములైతే మనం చేస్తున్నామో దాన్ని ప్రధానమైనటువంటి అంగముగా కలిగినటువంటి వాడు. యజ్ఞమంతా కూడా ప్రధానమైనటువంటి అంగముగా కలిగినటువంటి వాడు. అంగముగా కలిగినటువంటి వాడు అంటే శరీరంలో యజ్ఞం ఏంటంటే, ఈ యజ్ఞము యాగము ఇవన్నీ కూడా దేనిలోంచి వచ్చాయంటే వేదంలోంచి వచ్చాయి. భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు వేదానికి ప్రమాణమే భగవంతుడు. ఎందుకంటే వేదములన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవే. ఈ యజ్ఞములు అనేటటువంటివి వేదముల్లో చెప్పబడినటువంటివే. వేదం అంటే ఆయనే, ఓంకారం అంటే ఆయనే, ప్రణవం అంటే ఆయనే. ఈ యజ్ఞములు అనేటటువంటి వాటిలో ఉన్నటువంటి భాగములు అంటే వేదముల్లో చెప్పబడినటువంటి భాగములే యజ్ఞములు. కానీ
మనం చేసేటటువంటి వ్రతములు కానీ మిగిలినవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని కూడా అంగాలుగా కలిగినటువంటి, వీటన్నిటిని కూడా భాగాలు, రకరకాల భాగాలుగా కలిగినటువంటి వాడు. ఆ వేదాంగంలో వాటన్నిటిని కూడా భాగాలుగా కలిగినటువంటి వాడు. యజ్ఞవాహనాయ నమః, యజ్ఞాన్ని నడిపించేటటువంటి వాడు. మరి యజ్ఞాన్ని నడిపించాలంటే ఒక యజ్ఞమును చేసేటటువంటి వాడు కావాలి. ఆ చేసేటటువంటి వాడు కావాలంటే ఆ యజ్ఞం గురించి వాడికి తెలిసి ఉండాలి. ఎలా చేయాలి, ఏంటి, దానికి ఏ మంత్రము ఏంటి, దానికి కావాల్సినటువంటి ఇవేంటి, ఏమేమి ఉపయోగించాలి, ఇవన్నీ కూడా. అవన్నీ ఎలా తెలుస్తాయి వాడికి అంటే వేదముల నుంచి గ్రహించడం వల్ల తెలుస్తాయి. ఆ వేదములన్నీ ఇచ్చినటువంటి వాడు ఈయనే కాబట్టి ఆ యజ్ఞములన్నింటినీ కూడా నడిపించేటటువంటి వాడు కూడా ఈయనే. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్యం అన్నమన్నాద ఏవచ. యజ్ఞాన్ని పోషించేటటువంటి వాడు, యజ్ఞాన్ని జరిపించేటటువంటి వాడు కిందటి నామం. యజ్ఞాన్ని పోషించేటటువంటి వాడు అంటే యజ్ఞము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగిపోకుండా దాన్ని జరిపించేటటువంటి వాడు. పోషణ అంటే ఏంటండి? జరిపించడం కదా, జరుగుతూ ఉండటమే పోషణ. పోషించేటటువంటి వాడు ఎలా పోషిస్తాడు, దీనికి ఎలా అన్వయం అంటే, మరి రాముడిగా విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు కదా, యజ్ఞయాగాదులన్నీ ఆగిపోతున్నాయి కాబట్టి మీ కుమారుని పంపించాలని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ యజ్ఞానికి రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుడుగా ఉండి ఆ యజ్ఞం ఆగకుండా అక్కడ వచ్చినటువంటి దుష్టశక్తులందరినీ కూడా సంహరించి ఆ యజ్ఞాన్ని పోషించాడు. అంటే యజ్ఞం పూర్తిగా ఎటువంటి విఘ్నములు లేకుండా జరిగేలాగా చూశాడు. అలాగే మొట్టమొదట విఘ్నేశ్వరుడు స్థితితో మొదలుపెట్టి ఏది కూడా ఏ విఘ్నము లేకుండా జరగాలని చెప్పి మనం కూడా సాధారణంగా అన్నింటినీ కోరుకుంటాం, ప్రతి పూజని, ప్రతి వ్రతాన్ని. కాబట్టి అటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేలాగా చేసేటటువంటిది, పోషించేది వాటిని ఆయనే. అంతేకాకుండా యజ్ఞమంతా చేసిన తర్వాత కూడా చివరికి యజ్ఞం యొక్క ఫలము ఏంటి అంటే దేంతో సంపూర్ణమవుతుంది, యజ్ఞం దేంతో సంపూర్ణం చేస్తారు, చివరికి దేంతో సంపూర్ణం చేస్తారు. విష్ణు సహస్రనామం అంతా చదువుకున్న తర్వాత చివరికి దేంతో సంపూర్ణం చేస్తున్నాం? ఫలశ్రుతితో సంపూర్ణం చేస్తున్నాం. సత్యనారాయణ స్వామి వారి కథలన్నీ చదువుకున్న తర్వాత దేంతో సంపూర్ణం చేసుకుంటున్నాం? ఫలశ్రుతితో చేస్తున్నాం. దేన్ని కూడా అంటే ఫలశ్రుతి, ఆ ఫలముతో. అంటే మనం చేసినందుకు వచ్చేటటువంటి ఒక రిటర్న్ అనుకోండి, అది మనం పొందుతాం అనేటటువంటి ఒక నమ్మిక, దాంతో పూర్తి చేస్తున్నాం దాన్ని. ఇలా చేశాం కాబట్టి ఇలా జరగాలి, ఈ పుణ్యం మాకు సంప్రాప్తించాలి, ఇది మాకు ఇవ్వు భగవంతుడా అని చెప్పి కోరుకుంటున్నాం. అలాగా యజ్ఞమంతా పూర్తయిన తర్వాత చివరికి ఏం చేస్తారంటే పూర్ణాహుతి అనేటటువంటి చేస్తారు. యజ్ఞంలో ఏ హవిస్సులను కానీ, ఏవైతే సంభారములు కానీ వాడారో, అంటే సమిధులు కావచ్చు, లేదంటే పేలాలు కావచ్చు, మరొకరైనటువంటి ద్రవ్యము కావచ్చు, ఏదైనా సరే ఏవైతే ఉపయోగించారో వీటన్నిటినీ కూడా కలిపి పూర్ణాహుతి అనేటటువంటిది ఒకటి చేస్తారు ఆయనకి. అంటే పూర్ణముగా మొత్తం కలిపి నీకు ఆహుతి చేస్తున్నాం. ఇప్పటిదాకా విడివిడిగా చేసాం, ఒక్కోదాన్ని విడివిడిగా చేసాం. ఇది సకల దేవతల ప్రీత్యం దీనికోసం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒకటి చేస్తారు, యముడికి ఒకటి చేస్తారు, ఇంకోళ్ళకి అగ్నికి ఒకటి చేస్తారు, వీళ్ళందరికీ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు అందరికీ కలిపి చేస్తున్నాం. ఈ పూర్ణాహుతిని స్వీకరించు అని చెప్పి పూర్ణాహుతిని చేస్తారు. అది ఎవరికి చేస్తారు? విష్ణువుకి చేస్తారు. కాబట్టి మిగిలిన వాటి వల్ల ఫలము వచ్చినా రాపోయినా ఈ పూర్ణాహుతి వలన మాత్రమే ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆ పూర్ణాహుతిని తీసేసుకుని ఫలాన్ని అంతా ఇచ్చేసేటటువంటి వాడు. అందుకని మిగిలినటువంటి క్రియలో ఎటువంటి ఇది జరిగినా పూర్ణాహుతి వల్ల మాత్రం ఆయన సంతృప్తి చెంది ఆ ఫలాలను ఇచ్చేటటువంటి వాడు. యజ్ఞకృతే నమః. అసలు లోకక్షేమం కోసం యజ్ఞము అనేటటువంటి ప్రక్రియను ప్రవేశపెట్టినటువంటి వాడు ఆయనే. యజ్ఞకృతే నమః. ఇలా యజ్ఞాన్ని చెయ్యాలి అనేటటువంటిది పెట్టినటువంటి వాడు ఆయనే. యజ్ఞం ఎలా చేయాలి, ఏమిటి అనేటటువంటిది చెప్పింది ఆయనే. దాన్ని ఇలా చేయాలి అనేటటువంటిది ప్రవేశపెట్టినటువంటిది ఆయనే. కాబట్టి అటువంటి వానికి యజ్ఞకృతే నమః, అటువంటి ఆయనకి నమస్కారము. యజ్ఞినే నమః. ఆ యజ్ఞములన్నిటికీ కూడా మళ్ళీ అధిపతి అయినటువంటి ఆ స్వామికి నమస్కారము. యజ్ఞభుజే నమః. యజ్ఞముల్లో ఇచ్చేటటువంటి హవిస్సులన్నింటినీ కూడా స్వీకరించేటటువంటి వాడు. మనం విడివిడిగా ఏ దేవత పేరు చెప్పి ఆ హవిస్సులను ఇచ్చినా కూడా చివరికి అన్నీ కూడా ఆయనకే. అందుకే సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అందరి దేవతలకి చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉందో ఒక్క కేశవుడికి చేస్తే దాంతో సరి. అది ఇంతమందికి విడివిడిగా చేసిన
ఆయనకు ఒక్కటి చేస్తే చాలు. కాబట్టి అలా ఇచ్చినటువంటి హవిస్సులందరినీ కూడా భుజించేటటువంటి వాడు. యజ్ఞ భుజే నమః. యజ్ఞ సాధనాయ నమః. తనన్ని అంటే సాక్షాత్తు ఆ భగవంతుడిని మనం ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి ఈ యజ్ఞాన్ని సాధనంగా మనకి ఇచ్చినటువంటి వాడు. ఈ యజ్ఞం చేస్తే ఇలా జరుగుతుంది, ఈ హోమం చేస్తే ఇలా జరుగుతుంది, పుత్రకామేష్టి చేస్తే పుత్రులు కలుగుతారు, రాజసూయాగం చేస్తే రాజ్యం ప్రాప్తిస్తుంది, ఇలాగనే అశ్వమేధ యాగము, అనేక రకాలైనటువంటి హోమములు, అనేకమైనటువంటి యజ్ఞములు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. వాటికి రకరకాలమైనటువంటి ఫలాలని చెప్పారు. కాబట్టి దేని ద్వారా ఏది సాధించవచ్చు అనేటటువంటిది యజ్ఞాల వలన యజ్ఞాల్లో కానీ వీటన్నిటిలో కూడా నిర్దేశించబడింది. కాబట్టి వాటిని సాధించేలాగా చేసేటటువంటి వాడు, ఆ యజ్ఞం వల్ల అది సాధించేలాగా చేసేటటువంటి వాడు కూడా ఆయనే. యజ్ఞాన్ని చెప్పింది ఆయనే, యజ్ఞాన్ని చేయించేది ఆయనే, యజ్ఞానికి సాధన ఆయనే, యజ్ఞంలో వేసినటువంటి హవిస్సులు తీసుకునేటటువంటిది ఆయనే. యజ్ఞకృతే నమః. అంటే ఈ యజ్ఞములు వీటిని చేయటం వల్ల వచ్చేటటువంటిది ఏమిటి అంటే ఫలము, అంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలము. అంతేకాకుండా దానివల్ల కలిగేటటువంటిది జ్ఞానము. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞము చేయాలనేంత ఇదిగా చేశాడంటే కేవలం ఆడంబరం కోసమో వీటి కోసమో ఆ యజ్ఞములు చేయరు, ఫలం కోసం చేస్తారు. అలాగే ఆ జ్ఞానము కలిగినప్పుడు మాత్రమే ఆ యజ్ఞములు చేస్తారు. కాబట్టి ఆ జ్ఞానమును కూడా ఇచ్చేటటువంటి వాడు ఆయనే. ఫలాన్ని ఇస్తాడు, యజ్ఞానికి తగినటువంటి ఫలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని కూడా ఇచ్చేటటువంటి పరమాత్మ. యజ్ఞగుహ్యాయ నమః. అలాగే ఆయన గుహ్యముగా అంటే ఆయన వెనకాల ఉండి యజ్ఞంలో మిగిలినటువంటి దేవతలందరికీ వారి వేరే పేరున హవిస్సుల్ని మనం సమర్పించినా కూడా ఆయన గుహ్యంగా ఉండేటటువంటి వాడు. ఆయన బయటపడ్డు, ఆయన గుహ్యంగా ఉంటాడు. అందుకని మనం మిగిలినటువంటి దేవతలందరికీ కూడా మనం ఇవ్వాలనుకున్నటువంటి హవిస్సులను అంతా కూడా మనం ఇస్తూ ఉంటాం. అయినా కూడా చివరికి అంతా కూడా ఆయనే తీసుకుంటాడు. అలాగే ఫలాన్ని ఆయనే ఇస్తాడు. ఫలాన్ని ఇస్తాడు, డైరెక్ట్గా తీసుకోడు, డైరెక్ట్గా ఏమీ తీసుకోడు, కానీ ఫలాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. అలా ఇచ్చేటటువంటి వాడు, గుహ్యముగా ఉండి చేసేటటువంటి వాడు. యజ్ఞ గుహ్యాయ నమః. అన్నాయ నమః. మనం ప్రాణులు తినేటటువంటి అన్న స్వరూపంలో ఉండి దాని ద్వారా మనకి తుష్టిని, పుష్టిని, శక్తిని వీటన్నిటిని కూడా కలిగించేటటువంటి వాడు. అన్నదాయ నమః. అలాగే భక్తులు చేసేటటువంటి సేవలైతే ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చాలా అత్యంత ప్రీతితో స్వీకరించేటటువంటి వాడు. మనం చేసేటటువంటి సేవలన్నింటినీ కూడా ప్రీతితో స్వీకరించేటటువంటి వాడు. అన్నదాయ నమః. అంటే మీరు మీకు ఇష్టం అని చెప్పి చక్కెర పొంగలు పెట్టండి, స్వీకరిస్తాడు. పులిహార పెట్టండి, స్వీకరిస్తాడు. మీ ఇష్టం, మీరు ఏది పెడితే అది స్వీకరిస్తాడు. అందుకే రకరకాలు ఎవడి ఇష్టమైంది వాడు పెడుతూ ఉంటాడు. అన్నిటినీ స్వీకరిస్తాడు. మనకైతే కనుక ఇబ్బంది, మనం ఒకటి మనకి ఇష్టమైంది, మనకి ఇష్టం లేదు. ఆయనకి అలాంటిది ఏమీ లేదు, ఏదైనా స్వీకరిస్తాడు ఆయన. ఎందుకంటే సకల పదార్థాలు ఆయన ఇచ్చినవే కాబట్టి అవి ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. నువ్వు ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. ఆత్మయోని స్వయంజాతో వైఖాన సామగాయన దేవకీనందన స్రష్ట క్షితీశ పాపనాశన. ఆత్మయోనయే నమః. ప్రపంచం అంతటికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఆయనే. ఆయనే యోని అంటే జన్మస్థానము అని. కాబట్టి అన్నిటికీ కూడా జన్మస్థానం ఆయనే. అందరికి కూడా సృష్టి అంతా ఆయన నుంచే వస్తుంది. కాబట్టి స్వయం జాతాయ నమః. మనం జన్మించడానికి కారణం ఏంటంటే మన కర్మఫలం. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మానుసారం మనకి ఈ జన్మలో ఈ జన్మ అనేటటువంటిది కలిగింది. అంటే నాకు మా ఇంట్లో మా తల్లిదండ్రులకి నేను పుట్టడానికి నా పూర్వజన్మ సంస్కారమో పూర్వజన్మ యొక్క పుణ్యమో కారణమైతే ఎవరికి వారి యొక్క పూర్వజన్మ కారణం వల్ల వాళ్ళందరూ. అందుకే రుణానుబంధ రూపేణ పశుపక్షాది పశుపత్ని సుతాలయ వాటికి అన్నీ కూడా దానివల్లే, ఆ రుణం వల్లనే కలుగుతాయి అని. ఆ రుణం అనేటటువంటిది లేకపోతే కలగదు. అంటే ఏదో రుణం లేకపోతే కనుక నేను ఈ తల్లిదండ్రులకి నేను జన్మించను, నాకు పిల్లలుగా మా పిల్లలు రారు. కాబట్టి ఏదో రుణం. కాబట్టి ఆ రుణం అనేటటువంటిది లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. కాబట్టి మనం జన్మించడానికి మనకి ఒక బేస్ ఉంటుంది, మన కర్మఫలం బేస్. కానీ ఆయన రావడానికి ఎటువంటి బేస్ లేదు.
ఆయనకే కర్మఫలం కారణం కాదు. ఆయన ఎలా కావాలనుకుంటే అలా రాగలడు, ఎలా కావాలనుకుంటే ఆయన వెళ్ళగలడు. ఆయన కర్మఫలంతో సంబంధం ఏమీ లేదు. వైఖానాయ నమః. వైఖానాయ నమః అంటే లోకంలో ఉన్నటువంటి జీవుల యొక్క సాంసారిక దుఃఖములను మళ్ళీ మళ్ళీ కలగకుండా నశింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. ఎప్పుడు వీడు గనక పూర్తిగా ఆయన పాదాలని ఆశ్రయించి ఆ జ్ఞానమును సముపార్జించి కేవలం ఆయన్నే నమ్ముకొని ఆ స్థితికి చేరుకుంటే అటువంటి వాళ్ళకి మళ్ళీ సంసారిక దుఃఖాలు అనేటటువంటి మళ్ళీ కలగకుండా చేసేటటువంటి వాడు. అటువంటి వాళ్ళకి సామగాయ నమః. సామగానం అన్ని చేసేటటువంటి వారందరికీ కూడా వారందరూ కూడా ఈయనకి అత్యంత ప్రీతిపాత్రులు. ఆ సామగానము అనేటటువంటిది వేదంలో ఉన్నటువంటి ఒక వేదము, సామవేదం అనేటటువంటిది. ఆ సామవేదం అనేటటువంటి దానిలో సామగానం ఒకటి. ఆ సామగానాన్ని చేసేటటువంటి వారు ఎందుకంటే వేదాల పట్ల చాలా ఆకర్షితుడవుతాడు. వేదములు, ధర్మములు, యజ్ఞములు వీటన్నిటి పట్ల కూడా. కాబట్టి సామగాయ నమః. వాటి వల్ల ఆ సామగానం చేత ప్రీతి చెందేటటువంటి వాడు, అలాగే సామగానం చేత స్తుతింపబడేటటువంటి వాడు. వేదములన్నీ కూడా ఆయన్ని స్తుతించేవే ఏదైనా సరే. దేవకీ నందనాయ నమః. దేవికి దేవి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి రూపంలో వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ దేవకీ నందనాయ నమః. దేవకీ పుత్రుడిగా అవతరించినటువంటి కృష్ణ పరమాత్మకి నమస్కారము. స్రష్టే నమః. అనేకమైనటువంటి బ్రహ్మాండాలని సృష్టించేటటువంటి వాడు. ఒకటి కాదు, రెండు కాదండి, వేల బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించినటువంటి వాడు. క్షితీసాయ నమః. క్షితీసుడు ఈ భూమి అంతటికీ కూడా చక్రవర్తి. అంటే ఊర్ధ్వలోకానికి, అధోలోకానికి, 3 లోకాలకి ఆయనే చక్రవర్తి, ఆయనే ప్రభువు, ఆయనే అన్నీ. అలాగే ఈ భూమి మీద కూడా ఆయన ఆధిపత్యం వహించాడు. అంటే శ్రీరాముని అవతారంలో వచ్చినప్పుడు ఈ భూమికి అందరికీ కూడా చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన రాజు కాదు, భూమి ఆయన. అంటే క్షత్రియుడు అనేది కులం బట్టి చెప్పేదే కానీ ఆయన చక్రవర్తి. దశరథ మహారాజు కూడా చక్రవర్తి. వాళ్ళందరూ సూర్యవంశరాజుల్లో వాళ్ళందరూ కూడా చక్రవర్తులే. వాళ్ళకి లోపల మిగిలినటువంటి వాళ్ళందరూ సామంతరాజులు. వాళ్ళకి ఇంకా ఎటువంటి తిరుగు లేదనమాట. మొత్తం వాళ్ళ అధీనంలో ఉండేటటువంటిది. కాబట్టి శ్రీరాముడిగా వచ్చి చక్రవర్తిగా పరిపాలించినటువంటి వాడు. పాపనాశనాయ నమః. పాపములను శమింపజేసేటటువంటి ఆ పరమాత్మకు నమస్కారం. శంఖబృన్ నందకీ చక్రి శాన్గధన్వా గదాధర రాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఇంకా ఆయన యొక్క ఈ శ్లోకం అంతా కూడా ఆయన ధరించినటువంటి ఆయుధాలని వాటి గురించి తెలియజేసేటటువంటివి. అంటే ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన పరతత్వం అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఇన్ని నామాలతో చెప్పిన తర్వాత ఆయన యొక్క ఆయుధాలని వాటిని వర్ణిస్తున్నారు ఈ 2 శ్లోకాల్లో మాత్రం. ఆయన పాంచజన్యము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శంఖమును ధరించేటటువంటి వాడు. శంఖమును ధరించినటువంటి శంఖమును పూరించేటటువంటి వాడు. శంఖంలో గొప్పతనం ఏముంది అంటే నేను కూడా వాయిస్తే శంఖం. అయితే నేను వాయిస్తే గట్టిగా మన అపార్ట్మెంట్లో వినిపిస్తే కష్టం. చాలామందికి వినిపిస్తే చాలామందికి వినపడదు. కానీ ఆ పాంచజన్యం వీళ్ళు దగ్గర ఉండేటటువంటిది అంటే ఈయన దగ్గర ఉండేటటువంటి పాంచజన్యం కానీ, అర్జునుడు దగ్గర ఉండేటటువంటి దేవదత్తం కానీ ఇవన్నీ ఏంటంటే శత్రుభయంకరములవి. ఆ శంఖాన్ని పూరించినప్పుడు ఆ శంఖము యొక్క ధ్వనికే చాలామంది చచ్చిపోతారు. ఆ శంఖ ధ్వనికే చాలామంది చచ్చిపోతారు. అది అంటే అటువంటి భీకరమైనటువంటి ఇదనమాట నాదం అది. కాబట్టి అటువంటి దానికి అందుకే శంఖం ఎప్పుడు పూరిస్తారు వాళ్ళు? యుద్ధంలో ప్రారంభంలోనూ పూరిస్తారనమాట. అంటే యుద్ధం ప్రారంభమవుతుందని. మనం ఏంటంటే దాన్ని పూజా ప్రారంభంలో మనం పూజ అంతమైన తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత మనం ఆ శంఖాన్ని మోగిస్తున్నాం. లేదా పూజలో కానీ పూజ చేసుకునేప్పుడు కానీ. ఎందుకంటే శంఖము అనేటటువంటిది ఆయనకి చాలా ప్రియమైనటువంటిది. ఆయన యొక్క ఒక అలంకారం అనుకోండి, ఆయుధం అనుకోండి, ఆయన చేతిలో ఎప్పుడూ ఉండేటటువంటిది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి దాన్ని మనం పూరిస్తున్నాం. అందుకని మనం పూరించేది ఎవరి మీద, శత్రువుల మీద జయానికి కాదు, దానికి కాదు. కానీ వాళ్ళు పూరించేది ఏంటంటే శంఖనాదం చేసేది. ఎందుకంటే శత్రువుల మీద ఎప్పుడైతే జయాన్ని కోరుకుంటున్నారో దానికి ముందు పూరించేటటువంటిదే శంఖం అనమాట. అటువంటి దివ్యమైనటువంటి శంఖాలు అవన్నీ కూడా.
అది కూడా శంఖుడు అనేటటువంటి రాక్షసుడు వాడిని చచ్చిపోయిన తర్వాత వాడిని అనుగ్రహించి ఆ శంఖంగా ఆయన దగ్గర ఉంచుకున్నాడు ఆయన శంఖుడు. తర్వాత నందకి అనేటటువంటిది నందకము అనేటటువంటి ఖడ్గము, అటువంటిని ధరించినటువంటి వాడు. ఈ నందకము అనేటటువంటి ఖడ్గం కూడా ఏంటంటే సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి వాటన్నిటి నుంచి కూడా ఖండించి వేసేటటువంటిది. అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కూడా అన్నీ కూడా మన్నన్నిటిని కూడా చక్కగా మనకి ఉద్ధతిని కలిగించేటటువంటివే. కాబట్టి ఆయుధాలు అనుకుంటే ఆయుధాలు, ఇలా చూసుకుంటే ఇలాగా. తర్వాత చక్రిణే నమః, సుదర్శనము అనేటటువంటి చక్రాయుధాన్ని ధరించేటటువంటి వాడు. శాన్గధర్వనే నమః, శారంగము అనేటటువంటి ధనస్సును ధరించినటువంటి వాడు. ఈ ధనస్సు కూడా అంతే. ఆ శంఖనాదం ఎటువంటిదో ధనుష్టంకారం కూడా అటువంటిదే. రాముడు కానీ అర్జునుడు కానీ వీళ్ళు కనుక ధనుష్టంకారం చేస్తే కనుక ఒకసారి ముందర బాణాలు వేసే దాని ముందర ఏంటంటే ధనుష్టంకారం చేస్తారంటే ఆ నారిని పట్టుకుని లాగి వదులుతారట. వదిలితే కనుక ఆ ధ్వనికి కూడా చాలామంది అంటే ఇవన్నీ ఏంటంటే అక్కడికి వెళ్ళి బాణంతో కూడా చంపేయకుండా కొంచెం హార్ట్ వీక్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ అప్పుడే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకంటే ఈజీగా వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ పెద్దగా వాళ్ళని బాణాలు పెట్టి కొట్టి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టక్కల్లా వాళ్ళు అప్పుడే చచ్చిపోతారు. ఆ ధనుష్టంకారంకే చచ్చిపోతారు. కాబట్టి అటువంటి ధనుష్టంకారం చేయగలిగినటువంటి భయంకరమైనటువంటి శారంగం అనేటటువంటి ధనస్సును కలిగినటువంటి వాడు. గదాధరాయ నమః, కౌముది అనేటువంటి గదను కలిగినటువంటి వాడు. రథాంగపాణయే నమః, రథాంగపాణయే నమః. రథము యొక్క అంగం ఏంటి? మళ్ళీ చక్రం. రథం యొక్క ఒక అంగం చక్రము, అంటే గుర్రాలు గట్టు ఉంటాయి చక్రము. అటువంటి చక్రాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు. అది ఆ రథాంగ పాణి అనేటువంటిది ఎందుకు పెట్టారంటే శత్రు సంహారానికై నిరంతరం కూడా దాన్ని కలిగి ఉండేటటువంటి వాడు. అక్కడ చక్రి ఒకటి, ఆయన చక్రాన్ని ధరించేటటువంటి వాడు కాబట్టి చక్రి ఆయన పేరు. రథాంగ పాణయ నమః, ఆ రథంకు ఉన్నటువంటి ఒక అంగమైనటువంటి ఆ చక్రాన్ని తన యొక్క హస్తంలో ధరించి ఉండేటటువంటి వాడు. ఎందుకోసం అంటే దుష్ట సంహారం కోసం, కేవలం దాన్ని దుష్ట సంహారం కోసమే ఉపయోగిస్తాడు దాన్ని. అక్షోభ్యాయ నమః, తన యొక్క మహిమ చేత దృఢత్వం చేత అందరికీ ఆశ్రయమై ఎప్పటికీ కూడా అందరికీ కూడా రక్షణ కల్పిస్తూ దృఢంగా ఉండేటటువంటి అభయం ఇచ్చేటటువంటి పరమాత్మ, అటువంటి వాడికి నమస్కారము. అక్షోభ్యాయ నమః, సర్వప్రహరణాయుధాయ నమః. ఈ 5 కాదు నాయన, కేవలం ఆయన పట్టుకునే ఈ 5 కాదు, రకరకాల ఆయుధాలు దేన్నైనా ధరించగలడు. ఆయన అవసరం అనుకుంటే కనుక ఒక గడ్డి శ్రీరాముడిగా వచ్చినప్పుడు గడ్డి పోచని ప్రయోగించాడు, అదే ఆయుధమైంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అటువంటిది, వాళ్ళ చేతిలో ఏదైనా ఆయుధమే. కాబట్టి గడ్డి పోచను కూడా ఒక కుశను కూడా దాన్ని దర్భను కూడా మార్చేశాడు, ఆయుధంగా మార్చాడు. కాబట్టి కేవలం ఇవే కాదు, మనం చూసేటటువంటి ఈ ఆయుధాలే కాదు, ఏదైనా కూడా ఆయుధంగా ధరించగలిగినటువంటి వాడు, సమస్త ఆయుధములను కూడా ధరించగలిగినటువంటి వాడు. ఆయన ధరించలేనటువంటిది, ఆయన ఉపయోగించలేనటువంటిది ఏ ఆయుధం లేదు అని మళ్ళీ తర్వాత శ్లోకంలో ఏం చేస్తాం? శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమైతి అని మళ్ళీ చదువుతాం. ఇది ఎందుకు చదువుతున్నాము అంటే ఇప్పటితో మేము నీకు పలికేటటువంటి సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి అయిపోయినాయి నాయన. 1000 నామాలతో, అంటే 1008 నామాలతో నీ యొక్క గుణగణాలని కానీ, నీ యొక్క రూపాన్ని కానీ, నీ యొక్క మిగిలినటువంటి అంగాంగములు కానీ వాటన్నిటిని కూడా స్మరించాము, ధన్యులమయ్యాము అని చెప్పటం. ఇది పూర్తి అయినది, ఇక్కడితో పూర్తి అయిపోయింది. సర్వప్రహరణాయుధ ఓం నమ ఇది పూర్తి చేశాము అంటే నీ గుణగుణాలన్నీ చెప్పుకొని, నువ్వు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసావో చెప్పుకొని, నువ్వు మాకు ఏది అనుగ్రహించగలవో దాన్ని చెప్పుకొని, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నువ్వు ఓంకారంలో ఉంటావు, నువ్వు వేదముల్లో ఉంటావు, యజ్ఞంలో ఉంటావు, వాటన్నిటి కర్తగా ఉంటావు, భోక్తగా ఉంటావు, ఇన్ని రకాలుగా నిన్ను చెప్పుకున్న తర్వాత ఒక్కసారి అటువంటి నీ యొక్క రూపాన్ని తెలుసుకొని, అటువంటి రూపంలో ఉండేటటువంటి నీవు ధరించేటటువంటి ఆయుధాన్ని తెలుసుకొని, వీటన్నింటినీ తెలుసుకొని నీ నమస్కారం చేస్తున్నావు నాయన. దీంతో మేము అనుకున్నటువంటిది, మేము నిన్ను 1000 నామాలతో స్మరించామనేటటువంటి దానికి నమస్కారం చేసుకోవటం ఇతి అనేటటువంటి దాంతో. అందుకే మనం కొన్ని చెప్పినప్పుడు ఇతి అనేటువంటి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? వనమాలి గది సాంగి శంకి చక్రీ చనందకి శ్రీమన్నారాయణ విష్ణుర్ వాసుదేవో విరక్షతు. కాబట్టి ఇలాగా ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలని
వీటన్నిటిని కూడా ధరించినటువంటి మహాత్మా, నువ్వెవైతే ఉన్నావో, ఇన్ని ఆయుధాలను ధరించావు, శంఖాన్ని ధరించావు, చక్రాన్ని ధరించావు, ఆ నందకైనటువంటి కత్తిని ధరించావు, ఆ గదను ధరించావు, వీటన్నిటిని ధరించినటువంటి నువ్వు మాకు ఎప్పుడూ కూడా మాకు రక్షకుడుగా ఉండు, మాకు రక్షకుడుగా ఉండి మమ్మల్ని అన్ని చోట్ల కూడా కాపాడుతూ ఉండు. శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు అని మళ్ళీ శ్రీ వాసుదేవో విరక్షతు నిత్యోన్నమః. మళ్ళీ ఈ రకంగా మేము నిన్ను ఎలా అయితే ప్రార్థించాలో అలా నీకు అన్ని రకాలుగా నమస్కారాలు చేసుకున్నాం. అంటే ఇన్ని నమస్కారాల్లో మనం, అంటే శ్లోకాల్లో అయితే కనుక ఓం నమః ఓం నమః అనకపోయినా, ఇది మంత్ర రూపంలో అయితే కనుక ఓం నమః అంటే ఇన్ని నమస్కారం, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః అని నమస్కారం ప్రతిసారి నమస్కారం చేసుకుంటున్నాం. కాబట్టి ఇన్ని నమస్కారాలు చేసుకున్నాం కాబట్టి మాకు ఇవ్వగలిగినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే కనుక దాన్ని మాకు ప్రసాదించవయ్యా, అలా ప్రసాదించి మమ్మల్ని రక్షించు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ, మామూలుగా దీనికి చెప్పినది ఏంటంటే ఇక్కడ మాకు ఇవ్వగలిగినటువంటి పుణ్యం అని చెప్పి నేను అన్నాను. కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నామాలన్నింటినీ కూడా ఉచ్చరిస్తారో, వాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో చదువుతారో, అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పుణ్యఫలము అనేటటువంటిది ఏం చెప్తున్నారంటే, ఏకోపి కృష్ణస్యకృతః ప్రణామః దశాశ్వమేధావ బృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మః కృష్ణ ప్రణామీన పునర్భవాయః. అంటే కృష్ణ భగవానుడికి చేసేటటువంటి ఒక నమస్కారం 10 అశ్వమేధ యాగాలని సక్రమంగా చేసి దీక్షాస్నానము చేసినటువంటి వాడికి ఏదైతే పుణ్యము కలుగుతుందో అటువంటి శుభాన్ని, పుణ్యాన్ని ఇస్తుందిట. అలాగే అటువంటి అశ్వమేధ యాగములు ఇవన్నీ చేసినటువంటి వాడు ఎంత పుణ్యాన్ని సంప్రాప్తింపజేసుకున్నా కూడా మళ్ళీ జన్మ అనేటటువంటిది పొందవచ్చుట. కానీ కృష్ణ భగవానుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించినటువంటి వాడికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. అంటే వాడికి మోక్షాన్ని ప్రసాదించగలుగుతాడు. అలాగే అవిసపు వర్ణాన్ని కలిగి పీతాంబరధారి అయినటువంటి ఆ గోవిందునికి నమస్కరించినటువంటి వాడికి భయం ఉండదు. అలాగే అతసీ పుష్ప సంకాశం పీతవాస సముచ్యుతం ఏన మన్యస్తి గోవిందం నతేషాం విద్యతే భయం. ఆ విష్ణువుని నమస్కరించినటువంటి వాడికి సర్వపాపములు కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే భగవదానుగ్రహం కలుగుతుంది. అటువంటి మహావిష్ణువుని, వనమాలను ధరించినటువంటి వాడిని, శంఖచక్రాదులు ధరించినటువంటి వాడిని, వాసుదేవుణ్ణి ఎప్పటికీ కూడా మేము నమస్కరిస్తుంటాం. సర్వదా మా హృదయంలో ఆయన్ని వసింపజేసుకుని ఆయనకి ప్రార్థన నమస్కారాలను తెలియజేసుకుంటూ ఉంటాం. అటువంటి భగవంతుడు మమ్మల్ని సదా రక్షిస్తూ ఉండుగాక అనేటటువంటి చెప్పుకునేదే ఈ 108వ శ్లోకం. దీంతో మనం విష్ణు సహస్రనామాన్ని సంపూర్ణం చేసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి ప్రతిభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీనాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.